ఇప్పుడే చీఫ్ విప్ గారు చెప్పినట్టు దగాకి వెన్నుపోటుకి కేరాఫ్ అయినటువంటి చంద్రబాబు గారు వారి మామగారి భాషలో చెవులో పువ్వులు పెట్టే మాటలు పాపం ఏదో సాధించినట్టు చాలా మాటలు మాట్లాడాడు. నామా నాగేశ్వరరావు గారితో పాటు మా జిల్లా నాయకులు ఆ పక్కనే వంచన స్తూపం కూడా పెడితే బాగుండేది. ఇది విజయ స్తూపం అని పెట్టి పాపం సంబరాలు చేసుకున్నారు. కొంతలో కొంతకన్నా పైనుంచి చూస్తున్న ఎన్టీ రామారావు ఆత్మ నా తెలుగు తమ్ముళ్ళు ఏదో కొంతవరకు అయితే నా దృష్టి కనీసం నా పేరుతో నా కష్టంతో నా స్ఫూర్తితో ఏర్పాటు చేయబడ్డటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యులుగా కొంతవరకు ఏదో న్యాయం చేయడానికి ప్రయత్నం చేసి ఉంటారు. వంచన స్తూపం కట్టి పాలాభిషేకం చేసి ఉంటే బాగుండేది. ఏదేమైనా ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు నిన్న పాపం ప్రచార టాపాపాలు బ్రహ్మాండంగా చేశాడు. మా పరిపాలన రాక్షస పరిపాలన అంటాడు. గురువింద సామెతగా పచ్చకావర్లోడికి అంతా లోకం పచ్చగా కనపడుద్ది. ఆయన హయాంలో ఏమైంది, మిత్రపక్షాలు ఏం రాసింది, పుస్తకాలు ఆయన రాసుకున్నటువంటి బయోగ్రఫీ పుస్తకంలో ఆయన ఏం రాసుకున్నాడో ఇవన్నీ కూడా వాస్తవ నగ్న సత్యాలు. కాబట్టి తనకి విశ్వసనీయత కోల్పోయి పాపం పక్కనే నిన్నటిదాకా ఎప్పుడు ఓకలుగా ఉండే మోత్కుపల్లి నరసింహులు గారి మాటల్లో ఈయన ఉపయోగించుకుని వదిలిపెట్టే బాబతు మా నాయకుడు అనే ఆఫ్ ద రికార్డ్ ఆన్ రికార్డ్ అయితే అనలేదు. కానీ ఇక్కడ అక్కడ ఏ విషయమైనా సరే అతను సందర్భాన్ని బట్టి కరివేపాకు కార్యక్రమం, ఎందుకంటే కరివేపాకు ఏదన్నా పేటెంట్ అంటే ఆయన అనుకుంటా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ జన్మనిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడడానికి ఆయనకి సరే రాజకీయాల్లో ఒక అపోజిషన్ పార్టీగా క్రిటిసైజ్ చేయొచ్చు. కానీ రాజకీయ జన్మనిచ్చి ఆయనకు ఒక స్టేటస్ ఇచ్చినటువంటి పార్టీ ఆయనట ఏదో విశ్వసనీయతకి ప్రపంచంలో ఏనే ఆదర్శం అట. మొత్తం అభివృద్ధికి ఏనే ఆదర్శం, ఏ కార్యక్రమం చేసినా ఏనే ఆదర్శం. కాబట్టి అతను మతి భ్రమించి దివాలా కోరు మాటలు మాట్లాడుతున్నాడు. ఈ రోజు అనేక రకాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసింది, చేయబోయేది కూడా విలువల పూరిత నాయకత్వం ఉన్న సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడే సోదరులు చెప్పినట్టు కార్యక్రమాలు చేశాం, చేయబోతాం కూడా. కాబట్టి దీన్ని ఏదో ఆరిపోయే పరిస్థితుల్లో ఛార్జ్ చేసుకునే పాదయాత్ర, ఇది ఒక దగా పాదయాత్ర, కుర్చీ ఆరాట పాదయాత్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. బషీర్బాగ్ కాల్పులు జరిపి ఆనాడు నిర్దాక్షిణ్యంగా మా అందరి మీద కాల్పులు జరిపించినటువంటి వ్యక్తి నిర్దాక్షిణ్యంగా కాల్దారి దగ్గర నుంచి అనేక రకాల సంఘటనలు ఆయన సమయంలో నీరుకొండ, పదిరికుప్పం ఎన్నెన్నో ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆయన హత్యల గురించి మాట్లాడతాడు. మొత్తం చరిత్ర ఒకసారి తిరగే చూసుకుంటే మొత్తం కూడా అతని నకిలీ చరిత్ర, అతని మరి మొత్తం కల్మషం అయి ఉన్నటువంటి చరిత్ర. కాబట్టి మాట్లాడేటప్పుడు ముందు ఎదుటోడి మీద పాయింట్అవుట్ చేసేటప్పుడు ఇట్లా ఏం చూపిస్తే ముందు నీకేం ఏం చూపించుకుంటే నీకే జవాబు దొరుకుతుంది. చంద్రబాబు గారు తగుదునమ్మా అని చెప్పి ఇంకొక ఆయన ట్విట్టర్ బాబు తయారైండు. ఇంకొక ఆయన పాపం రాసుకుంటాడు, మా నాన్నగారు ఇంత కనీసం వారి సోదరుడు మరి అసదుద్దీన్ ఓవైసీ మాకు కోర్టులు అంటే గౌరవం, న్యాయ వ్యవస్థ మీద గౌరవం అన్నటువంటి వ్యక్తులు ఈ రోజు పేపర్లో హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను కనీసం పరిగణలో తీసుకొని బేషరతుగా సామరస్య వాతావరణానికి భంగం కలిగించే నేపథ్యంలో ఆయన ఏదైనా ఏమైనప్పటికీ పబ్లిక్ అపాలజీ చెప్పాల్సినటువంటి కార్యక్రమం ఉందని చెప్పి కనీసం నైతికంగా ఒక ప్రజాప్రతినిధిగా ఇంతవరకు చెబుతులను ఆశించాం. కానీ కోర్టు వ్యాఖ్యానాలను చేసుకొని వాళ్ళ రియలైజేషన్ వస్తుందని ఆశిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.